సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఈరోజైతే మైన్క్రాఫ్ట్ ది పార్ట్ 3. సో పార్ట్ 2 ఇంకా పార్ట్ 1 చూడకపోతే చూసేసేయండి, ఛానల్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే నేను డిస్క్రిప్షన్లో పెట్టంగా ఇస్తాను. సో అలాగే ఈ వీడియోకి అయితే కొంచెం లైక్ ఏం పెడదాం అనుకుంటున్నా. సో ఒక 10 లైక్స్ని కంప్లీట్ చేయండి గైస్. అలాగే నేను పార్ట్స్వి షార్ట్స్ బిట్టంగా పెట్టినా, షార్ట్స్ బిట్టంగా చూడండి గైస్. షార్ట్స్ బిట్టంగా వస్తుంటాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా. సో వీడియో కొంచెం లేట్ అయింది గైస్, సారీ. ఎందుకంటే కొంచెం ఇట్లా బగ్ వచ్చినుండే ఒకటి మైన్క్రాఫ్ట్లో. ఏంటంటే అది ఇద్దరిని మల్టీప్లేయర్ ఆడిస్తలేదు. అది నేను వస్తున్నా కానీ సర్వర్ది ఒక గ్లిచ్ అవుతుంది, నెట్ గ్లిచ్. సో ఇక దాన్ని కొంచెం రిపేర్ చేయనీకి పడ్డది కాబట్టి టైం పడ్డదని ఇక అట్లా అయిందని కొట్టడానికి వస్తున్నాను. అట్లా అయిందని లేట్ అయింది గైస్. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఎప్పుడన్నా వీడియో లేట్ అవుతుందంటే అర్థం చేసుకోండి, మాది సర్వర్ ఇట్లా గ్లిచ్ అవుతుందని. సర్వర్ ఏం ఆడుతున్నాం గైస్, మేము వరల్డే ఆడుతున్నాం కానీ లోడింగ్ అనుకుంటూ అంటుంది, టైమ్డ్ అవుట్ అని అంటుంది. సో దానివల్ల సో ఇప్పుడైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అయితే మంచి ఎయిమింగ్స్ ఉన్నాయి చాలా. సో నేనైతే చాలా ఐరన్ అయితే స్ట్రిప్ మైనింగ్ చేసిన. సో రండి నా బ్యాక్ రూమ్స్కి అయితే పోదాం. అన్నీ బ్యాక్ రూమ్స్కి రా. సో బ్యాక్ రూమ్స్ తెలిసిన వాళ్ళే. సో మేమైతే ఆఫ్లైన్ ఇవ్వండి ఇక్కడ పెట్టినాం ఇట్లా. ఎంకే యాదవ్స్ నీలయ్యమని రాసింది గైస్ మా అన్న అయితే. సో ఇక బ్యాక్ రూమ్స్కి వెళ్ళిపోదాం. సో ఈ పెయింటింగ్ ఇంకనే మన బ్యాక్ రూమ్స్. సో ఇట్లా అని కిందికోవాలి. చూడండి, ఇక్కడ ఒక లైన్, లైన్స్. సో ఇంత మొత్తం మైనింగ్ చేసిన. సో ఇక్కడైతే ఐరన్ ఉంది, ఐరన్ తీసుకుందాం. సో వీడియోలో మైన్ చేద్దామని వదిలేసిన గైస్, నేను కావాల్సుకొని. మైన్ చేసుకో. టార్చ్ పెట్ట ఒకటి, ఇక్కడ మొత్తం చీకటి అయిపోయింది. సో ఈడైతే చాలా ఐరన్ ఉంది, తీసుకుంటున్నాం. వావ్, చీకటి ఉంది అంతే గైస్. ఇంత ఐరన్ వచ్చింది నీకు పెడుతున్నాను. నా దగ్గర చూడండి గైస్ 17 ఉన్నాయి. సో ఈరోజు వీడియోది మెయిన్ ప్లానింగ్ ఏంటంటే, ఈరోజు మేమైతే ఒక పెద్ద కేవ్ని మైనింగ్ చేసుకొని పోతున్నాం గైస్. ఒకటి లేకపోతే 2 మైన్స్ వేస్తాం కేవ్ని. సో కాపర్ బిట్టం చాలా దొరికింది, కాపర్ చూపిస్తారండి. నేను కొట్టలే. సో ఇంకా కిందికి ఉంది గైస్, చాలా కిందికోవచ్చు. ఇట్లా రండి. సో ఇదైతే ఇదేంటంటే ఇది యాడ్స్ అనమాట, క్రికెట్లో యాడ్స్ వస్తాయి కదా అట్లా. సో ఇదొకటి ఉండే, ఇంట్లో బిట్టంగా ఏం దొరకలేదు. సో ఇది గైస్ ఇగోండి, ఈడొక పెద్ద కేవ్ ఉంది, ఇది బిట్టం మైనింగ్ చేద్దాం. సో ఈడ ఐరన్ ఉంది, తీసుకో. నేనైతే కొంచెం ఐరన్ అనుకుంటూ తీసేసుకుంటున్నా. ఈడ కొంచెం ఉంది, నువ్వు ఆడ తీసుకో అని అక్కడ ఉంది కదా. సో ఇంతలో ఐరన్ దొరికింది గైస్, మైన్ చేసుకుందాం. ఉంది ఇంకా కేవే మైనింగ్ చేయలేము. కేవ్ మైనింగ్ చేయక ఇంట్లో ఉన్నట్టుంది. సో గైస్ ఇది ఇంకొక బ్యాక్ రూమ్స్. ఇది బిట్టం కొంచెం ఎక్కువనే మైనింగ్ చేసిన, అంత ఎక్కువ ఏం లేదు కానీ మైనింగ్ చేసిన. సో ఈ లైన్ల మధ్యలో ఉన్నట్టు నాకు గుర్తు. ఐరన్ అయితే టార్చ్, కాపర్ గైస్, కాపర్ ఉంది. కాపర్ ఇప్పుడు అంత ఇగ్నోర్ చేస్తున్నాం. ఐరన్ చూసిరా గైస్, నేను చెప్పినా చాలా పెద్ద కేవ్ అది. సో చూడండి ఇంకింత ఐరన్ దొరికింది. అబ్బా ఎంత ఉంది రో. తీసుకో, కేవ్లో ఏం దొరికితే అదంతా తీసేసుకో. సో ఐరన్ అయితే నాకు దొరికినంత అయితే గింతే గైస్. ఇంత స్ట్రిప్ మైనింగ్ చేసిన. ఐరన్ పికెక్స్ ఏమో. అరే ఐరన్ పికెక్స్ తీసుకురావాలి నేను పోయి. నేను పెట్టుకుంటా. అరే ఇంత లోపలికి నేను పోలేను కదా గైస్, మా అన్ననే పోయినట్టు ఇంత లోపలికి. డీప్ స్లేట్ ఐరన్ తీసుకుందాం. ఐరన్ నేను ఎంతకైనా ఇట్లా బ్యాక్గ్రౌండ్ నుండి ఇట్లా మైనింగ్ చేస్తున్నాను గైస్. కింద సడన్గా లావ్ వెళ్ళింది అనుకో, అప్పో అయిపోతుంది మనది. సో ఐరన్ బిట్టం బాగానే ఉంది. అంతకాలం కాపర్ వచ్చిందా? ఒరే గ్రావెల్. ఒరే ఐరన్ ఎంత ఉంది గైస్, డీప్ షర్ట్ ఐరన్ బిట్టంగా ఇక్కడ కింద ఉన్నా. అరే వెళ్తానండి. సో గైస్ ఇప్పటి నుంచి అయితే నేను ఛానల్లో క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా.
సో ఈ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంటా. సో మీరు సిరీస్ని కంటిన్యూగా చూస్తున్నట్టయితే మీరు దానికి ఆన్సర్ ఇవ్వగలరు. కామెంట్లు అయితే కామెంట్ చేసేసేయండి ఆన్సర్ అయితే. సో ఇవ్వాలేమో ఆలోచించి నేను నెక్స్ట్ వీడియోలో అడుగుతా. ఓ క్రిప్పర్ ఆ పేలు అమ్మయ్య నాకు ఐరన్ మ్యాన్ చేసి ఇస్తుంది అది. ఐరన్ ఏదిరా? అరే ఎంత లోపట్టుకోతుంది గైస్. జాంబీ 2 జాంబీలు. అరే ఫుల్ కాపర్ ఆర్మర్ గైస్. కాపర్ ఆర్మర్ తీసుకొని వస్తున్నా ఒకటి ఫుల్ ఆర్మర్. మళ్ళీ చంపేసిన ఒక్కటి బిటం డ్రాప్ చేయలేడు గైస్. చీ 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 చీ. అరే నేను లోపట్టుకోతా మైనింగ్ చేసుకుని రా. సో గైస్ ఈ బ్లాక్స్ బిటం బాగుంటాయి. ఇక్కడ అది టార్చర్స్. సో గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఏది గోల్డ్ తీసుకోవాలి, గోల్డెన్ యాపిల్ చేయొచ్చు. సో గైస్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మైన్క్రాఫ్ట్ కాంటెంట్ అయితే ఇంకా వస్తుంటుంది. మైన్క్రాఫ్ట్ అనే కాదు చాలా గేమ్స్ వస్తుంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లావాలో పడుతుండే. డైమండ్స్ ఫస్ట్ డైమండ్ చేసి వరల్డ్ మొత్తంలో నువ్వు మంచిగా శుభకార్యం జరుగుతుందంటే వస్తావేం రా. మంచి శుభకార్యం టైంలో వస్తారు గైస్ వీళ్ళందరూ. అమ్మా అరే మన ఇంటికి దారి మర్చిపోయినా. పైనకి వెళ్ళాలా? ఇగో నువ్వు మైన్ చేసిన కాడనే ఉందా ల్యాపిస్ కాడ చూడలేవు. ఏడుంది? చంపి జై వారియర్ గైస్. మా అన్న అయితే కిరాక్ చంపేసిందని. శక్తిమేన్ ఇదేంది? ఫస్ట్ కొంచెం డ్యాన్స్ ఆడదాం. బుమ్చికి కొంచెం డ్యాన్స్ అయ్యి డైమేస్ డైమేస్ దొరికినాయి గైస్. మైండ్ చేసేసుకుందాం. నేను చేస్తే ఇటు పక్క చేయవా? ఆడెవడు మళ్ళీ పైన ఉన్నాడు. ఆడికే తాకింది రివర్స్. శక్తిమాన్ ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కనా మంచి పని చేసిన. నేను పైన మొత్తం పైన చూసుకుంటే నడుస్తున్నాను నేను మన దొరుకుతాయా అని. ఒరే ఇదేందని ఆ పైన ఇంత పెద్దగా ఉంది. సూపర్ మ్యాన్ మొత్తం లావాలని వాడాలి. కానీ నీలో యా డైమండ్స్ ఈ వరల్డ్లోనే 2 డైమండ్స్ దొరికాయి. ఒకటి నాకు ఒకటి నీకు. సరే పెట్టుకో, ఇప్పటికైతే 2 నీ దగ్గరనే పెట్టుకో. పైన నాకు అలా అద్భుతం కొడతాను నేను. 2 ఉన్నాయి. ఒకటి నా ఇంట పడుతుంది. ఏమే చిన్న ఏమనేరా? ఏం ఇంకా ఇప్పుడు ఇంత పెద్ద కేవ్లో కోడికి రెడీయా? ఎవరెవరు రెడీగా ఉన్నారో చెప్పండి. స్టార్టింగ్ ఒక ఆరోతో దాడి. జూమ్ ఇంకా ఇక్కడ వాటరు పైన నుంచి వస్తుంది. అది నేను నువ్వు నా దగ్గరికి ఏం రాకరా? నువ్వే నా దగ్గర ఇక్కడ కిందికి పోదామా? నేను బిడ్డ కిందికి పోతున్నాను వాటర్తో. ఏమో దొరికిందిరా నాకు. దొరికింది. వస్తున్నా. ఏంది అది? ఏమో జల్దీరా. ఏదో తీసుకుందాం. ఏదో కనిపిస్తుంది. చెప్తున్నా కదా ఏదో డిస్కవరీ చేయడానికి పోతున్నాం. ఏదో కనిపిస్తున్నాయి. అరే నా వాటర్ బకెట్ నర పడ్డది. జల్దీరా. అరే ఎవడో కొడుతున్నాడా నన్ను?
వస్తున్నా ఇగో నేను తొందరలో లాక్సే పెట్టుకొని వస్తున్నా డైరెక్ట్. నీ దగ్గరికి ఎట్లా రావాలి? ఏదో బ్లాక్స్ గ్లిక్స్ ఏదో పెట్టుకుంటా రారా బై. నువ్వు ఏడో ఉన్నావంటుంది అది. అరే పైన ఉన్నావా అన్యా? అదేందో డిస్కవర్ చేద్దాం అయ్యాలో వద్దా? ఆడేదో ఉంది గైస్ చూడండి మీరే. అరే 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 ఐరన్ కేజెస్ ఎందుకు ఉన్నాయా? అరే ఎండిపోవటం ఏంది? కింద ఆడిపోయినా కోల్ మైన్ చేద్దాం. ఎండిపోవటలే అనుకుంటానా? లాస్ట్ నేనైతే కింద ఆడిపోయినా. అరే నాకు వాటర్ లేవన్నా. అరే నేను కింద పడ్డా లేదురా నాకు. అరే ఫస్ట్ ఫుల్ అయితే వేసుకుందామా కూర్చొని? సరే దా పోదాం ఆడికి. ఎట్లా పోవాలి ఇప్పుడు నీ ఐడియా. అయ్యో నేను అక్కడ వచ్చింది ఇంకో గలీజ్గా కొడతా వెళ్తాను. పడిచింది నన్ను కింద పడిచి. అరే నేను అది పెట్టుకున్నాం పిటాం కానీ అయినా కానీ నాకు ఎట్లా తాకుతుంది చెప్పు. అరే ఈడు వాటర్లో పోతుండేడు. బాయ్ ఉన్నాడు పెద్ద బాయ్. అరే నాకు మళ్ళీ ఒక షాట్ పెట్టింది. సప్ప కొట్టిండు. చీచి సామాన్ ఇన్వర్టర్ పెట్టే షాపు చెస్ట్లో పెట్టేసి వచ్చే బెటర్. అరే 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 బాయ్. అరే గోల్డ్ ఆర్మర్ కొడుకోల్ ఇక చిన్న పిట్ట ఏంద్రో ఇది కాలకాడికెళ్ళి పోయింది. బ్యాట్ అండి బ్యాట్ గోల్డ్ ఆర్మర్ వేసేసిన. ఒక్కటి మైంది నీకు వస్తే. అరే అరే స్ట్రాంగ్ గోల్డ్ అనుకుంటారా? స్ట్రాంగ్ గోల్డ్ స్ట్రాంగ్ గోల్డ్ అని చెప్తున్నా కదా. దా పైకి రా. కింద చూడు ఇంకా ఇంకేమో ఉన్నాయి బ్లాక్స్. అవురా ఇక స్ట్రాంగ్ గోల్డ్ రా. స్ట్రాంగ్ గోల్డ్ దొరికేసింది. స్ట్రాంగ్ గోల్డ్ దొరుకుడేందిరా? 4th ఎపిసోడ్ గైస్ ఇది. అరే ఎందుకు దుబ్బుతున్నావు? అన్య ఏడున్నావు వస్తున్నాను. ఏడున్నావు క్రౌచ్ అయినావా? నేనేమిటే అమ్మ అంత దూరం ఉన్నావా? వస్తున్నా రా రమ్మంటున్నా నాతో నీరు. గిదే రాస్తా. ఇగో దాని కిందికి వచ్చాం మనం. ఇక్కడికే నోడు. ఇగో గిదేంది గిన్నె ఇగో గిన్నె. నేను ఎక్కేస్తున్నాడా? అరే ఆ బ్లాక్స్ ఎందుకు పెడుతున్నావు? ఆ బ్లాక్స్ మంచిగా ఉంటాయి. తర్వాత నేను తయారు చేసుకొని తెచ్చుకున్నాను. ఇరికలే డైరెక్ట్ వచ్చేసేసి అంటున్నా. నేను పెట్టా వచ్చా డైరెక్ట్గానే. ఇంకా నేను ఎంకాల స్పాన్ అయినా కరెక్ట్. డుమ్మక్ టిక్స్ డుమ్మక్. అరే ఎందుకు మైండ్ చేస్తావని? ఆ స్పానర్లను మైండ్ చేయకు. అవి ఎక్స్పీ ఫాన్ చేయొచ్చు వీటితోని. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో బాయ్.